మనం చూసినట్లయితే మరి ఆదికాండము 6వ అధ్యాయంలో ఈ కిటికీని చూస్తుంటాం. ఒక కిటికీ 6వ అధ్యాయం 16వ వచనంలో ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడి క్రిందికి దాన్ని ముగించవలను, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను, కింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఈ కిటికీ విండో అనేది ఒక ఓడ తయారు చేస్తున్నప్పుడు నోవహు అనే భక్తునితో దేవుడు మాట్లాడుతూ, నీవు ఒక ఓడ తయారు చేయాలి, ఆ ఓడకి ఏముండాలంటే తలుపుతో పాటు ఏముండాలి, కిటికీ ఉండాలని ఆయన మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఇదొక కిటికీ. మరొక మాట మనం చూస్తాము, ఇదే ఓడకు మరొక కిటికీ ఉంటుంది. 8వ అధ్యాయము ఆదికాండం 8వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచెను. అంటే